హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు సంతోష్. యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్కి సబ్స్క్రైబ్ బటన్ అండ్ బెల్ యానిమేషన్ ఇంట్రోని ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద పడుతున్న రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫ్రెండ్స్, కైన్మాస్టర్లో వీడియో అయితే ఎడిట్ చేద్దాం. ఫస్ట్ మీడియా బ్రౌజర్లోకి వెళ్ళి గ్రీన్ స్క్రీన్ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రీన్ స్క్రీన్ సబ్స్క్రైబ్ బెల్ యానిమేషన్ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మన లోగో అండ్ మన ఛానల్ నేమ్ అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ మన ఇక్కడ లేయర్స్లోకి వెళ్ళిపోయి మీడియాని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఫస్ట్ మన ఛానల్ లోగో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. మీ ఛానల్ లోగో అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్నాక ఇలా మంచిగా స్క్వేర్ షేప్లో మీరైతే క్రాప్ చేసుకోండి. అండ్ క్రాప్ చేసుకున్నాక ఇలా అయితే మనము సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోకి మనం ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లోగోకి ఇన్ యానిమేషన్ అయితే ఇప్పుడు మనం ఇద్దాం. ఇక్కడ చూడొచ్చు, లోగోని సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి స్లైడ్ అప్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. లోగో అనేది మీదికి స్లైడ్ అవుతుంది. ఈ స్లైడ్ అప్ సెలెక్ట్ చేసుకున్నాక కింద ఇక్కడ స్పీడ్ అయితే మనకు కనబడుతుంది. 0.5, 1.0, 1.5. ఇందులో వచ్చేసి నేను 1.0 అయితే సెట్ చేస్తున్నాను స్పీడ్. ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్నాక లోగో అనేది స్లైడ్ అప్ అవుతుంది, చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ లేయర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకు టెక్స్ట్ కనబడుతుంది కదా, అందులో మనం టెక్స్ట్ చేద్దాం. మీ ఛానల్ పేరు అయితే మీరు ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇచ్చినాక ఇక్కడ మనము ఫాంట్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఇష్టం వచ్చిన ఫాంట్కి అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం కలర్స్ కూడా చేంజ్ చేయవచ్చు. నేను వచ్చేసి పింక్ కలర్ అయితే పెడుతున్నాను. ఈ విధంగా ఇక్కడ మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ టెక్స్ట్ కూడా సేమ్ అదే విధంగా మనం ఇన్ యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్లో వెళ్ళేసి స్లైడ్ అప్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను స్లైడ్ అప్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా మనమైతే సెలెక్ట్ చేసుకొని సెట్ చేసుకోవాలి. చూడొచ్చు, ఇది టెక్స్ట్ వచ్చేసి కొంచెం మనకు సరిగా సెట్ అవ్వలేదు. దాన్ని కూడా మనం కొద్దిగా చిన్న వేసి అయితే సెట్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అవుట్ యానిమేషన్ అయితే ఇద్దాం. ఇక్కడ మనం టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి స్లైడ్ డౌన్ అయితే ఈసారి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా అయితే మనం ఇక్కడ చూడవచ్చు, సైడ్ లెఫ్ట్ అంటే టెక్స్ట్ వచ్చి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. కానీ స్లైడ్ డౌన్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఈ విధంగా మనం అయితే సేమ్ మన లోగో కిట ఈ విధంగానే మనం చేయాల్సి ఉంటుంది. చూడవచ్చు, ఇక్కడ మన లోగోకి సెలెక్ట్ చేసుకొని అండ్ అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఈ విధంగానే స్లైడ్ డౌన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. స్పీడ్ కూడా 1.0 అయితే మీరు పెట్టుకోండి. చూడవచ్చు, ఈ విధంగా అయితే మనకు వీడియో అయితే వస్తుంది. అండ్ కింద వచ్చేసి మనకు గ్రీన్ స్క్రీన్ కన్నా ఎక్కువ ఉంది ఆ లెంత్, అది వచ్చేసి మనం క్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ గ్రీన్ స్క్రీన్ వీడియోకి తగినంతగా మనం సెట్ చేసుకొని క్రాప్ చేసుకోవాలి. ఇప్పుడు చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఒక వీడియో మీద ఎలా అప్లోడ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. లేయర్స్లోకి వెళ్ళి మీడియా ఫైల్స్లోకి వెళ్ళి ఇంతకుముందు మనం ఎడిట్ చేసుకున్న ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ క్రోమా కీ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు, మనకు క్రోమా కీ అయితే కనబడుతుంది కదా, ఆ క్రోమా కీలోకి వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ ఎనేబుల్ చేస్తే చాలు, మనకు వీడియో మీద అనేది ఈ మనం ఎడిట్ చేసుకున్న సబ్స్క్రైబ్ బెల్ యానిమేషన్ వీడియో అనేది ప్లే అవుతుంది, చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వీడియో మీద అయితే అప్లోడ్ చేయొచ్చు సబ్స్క్రైబ్ బెల్ యానిమేషన్ వీడియోని. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.